ఎవరు నోటికాడి అన్నం ముద్దను లాగారంటారు కాంతికిరణ్ గారు? కో ప్యానలిస్ట్ అందరికి నమస్కారం. ఇది బీసీ రిజర్వేషన్ల సంబంధించి సమస్య ఏ రకంగా ఉందంటే అండి, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్. అంటే బీసీలని మోసం చేసి వాళ్ళని మన్నె ముందుదామని ఏదైతే ఆలోచనతోని ఈ బీసీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు కదా, అది ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన మనసుకు తెలుసు, నేను ఏ రకంగా అయితే బీసీ రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానో అది అప్రజాస్వామ్యము. ఈ దేశము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే రిజర్వేషన్లు అనే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో ఏమైనా సవరణలు తేవాలంటే కూడా ఆ రాజ్యాంగ ప్రక్రియ ద్వారానే సాధ్యము అనే విషయాన్ని ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా అన్ని తెలుసు. బట్ స్టిల్ బీసీల ముందు ఒక సినిమా లాగా ప్లే చేసి దాన్ని ఎక్కడో ఒక చోట అశాస్త్రీయంగా దాన్ని బీసీ రిజర్వేషన్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చి బీసీలని మోసం చేసి ఈ రోజు ముఖ్యమంత్రి అంతేగాని ఎక్కడ కూడా బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే వాస్తవికమైన మనసుపూర్తైన భావన ముఖ్యమంత్రి గారికి ఎక్కడ లేదు. మేము స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో స్పష్టంగా చెప్పినాం, ఏ రోజైతే 42% రిజర్వేషన్ మేము బీసీలకు ఇస్తాము అని వారి ప్రస్తావన వచ్చినప్పుడు వారు ఏదైతే ముషాయిదా వారు పెట్టినరో ఆ పెట్టిన ముషాయిదాలో కూడా స్పష్టంగా చెప్పినాము, ఈ దేశంలో ఎక్కడ మతం ఆధారంగా రిజర్వేషన్లో బీసీ జాబితాలో ఎక్కడ కూడా పెట్టలేదు. మరి ఎందుకు తెలంగాణలో ముఖ్యమంత్రి గారికి ఆ రకమైన ముస్లిం సమాజం మీద ఒక విశేషమైన ప్రేమ ఉన్నది? బీసీలో ఒక కంచంలో రావాల్సిన కూడుని తీసుకుపోయి ఒక అడుగుజాడల ముస్లింలో ఒక కంచంలో వేసి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడు కదా ముఖ్యమంత్రి, అది నిజంగా అప్రజాస్వామ్యం అని ఆ రోజు నుంచి కూడా పదే పదే మేము చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ రోజు స్పష్టంగా ఏ రకంగా అయితే అశాస్త్రీయంగా రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిందో అది వాళ్ళు చేసిన తప్పిదం స్పష్టంగా ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఇంతవరకు 50% రిజర్వేషన్ మించి ఇవ్వకూడదనే రూల్ ఎక్కడా లేదని లాయర్లు, ప్రభుత్వం తరపు లాయర్లు కూడా వాదించారు. ఆ వాదనలో వాస్తవం ఉందంటారు ఏమన్నా? కోర్టు తీర్పు అయితే అంతిమ తీర్పు అయితే ఇవ్వలేదు కదా. చూడండి, ఇప్పుడు ఆ 50% సీలింగ్ అనేది ఇన్ రిటర్న్ ఎక్కడ ఉండకపోవచ్చు కాక, ఆ విషయంలో నాకు కూడా పెద్ద స్పష్టంగా కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ప్రొవిజన్ ఉంది అనేది క్లారిటీ నాకు కూడా స్పష్టంగా లేదు. కానీ ఈ రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇట్స్ ప్యూర్లీ అంటే రిజర్వేషన్ ని అమలు చేయడం కానీ రిజర్వేషన్ సవరణ చేయడం కానీ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీ. ఒక రాష్ట్ర ప్రభుత్వము, మేము చాలా సందర్భాలలో ఏదైతే తెలంగాణ రాష్ట్రము బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కదా, దాన్ని స్పష్టంగా కేవలం బీసీలకు మాత్రమే పరిమితం చేసి బీసీల ఏదైతే ఉపకులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా వాళ్ళ జనాభా భామాషా ప్రకారము వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని పదే పదే కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వం స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నది. కానీ వీళ్ళు కారు సలాంలో ఏవైతే నిర్దేశాలు వస్తాయో దాని అనుగుణంగా పనిచేస్తారు అనే సంకేతం ప్రభుత్వం ప్రజలు గ్రహిస్తున్నారు. అందు గురించే ఈ రోజు ఈ రకమైన ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు కూడా నిరాకరించినదని స్పష్టంగా ఒక బుద్ధి ఇప్పుడైనా కనీసము బీసీ ప్రజలు మాకు మమ్మల్ని ఎండగడతారు, బీసీ ప్రజల వీధిలోకి పోతే మమ్మల్ని కొడతారు అనే విషయాన్ని గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ. రైట్. కాంతికిరణ్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు ఎస్ వినబడుతుంది. రామ్మోహన్ గారు, ఏదైతే ప్రస్తుత పరిస్థితులు 2 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలుసు, హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందో తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలకి అన్యాయం చేస్తుందన్న మాటల్లో వాస్తవం ఎంతుంది? ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని మీరు లోకల్ ఎలక్షన్లకు వెళ్ళండి ఎన్నోసార్లు కార్నర్ చేశారు. తీరా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు వెళ్ళే టైంకి మీరు ఎందుకు కాలు అడ్డు పెట్టినట్టుగా, ఎందుకు బీసీలకు సంబంధించిన వాటిలో ఎందుకు నోరు మెదపట్లేదని వస్తున్న మాటల్లో ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పరిపాలన ఎట్లా జరుగుతుంది అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుంది, చట్టానికి లోబడి పరిపాలన సాగుతుంది, రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని నువ్వు
ముఖ్యమంత్రి అవుతున్నావు, ఎలక్షన్ రాకముందుకు చెప్పింది ఏంటండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకొస్తా, మహిళలకు ఇస్తా అలవి గాని హామీలు ఇచ్చి మరి 42% రిజర్వేషన్ అనేది అమలవుతుందా, చట్టం లోపల